నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలేరు జలాశయం కాలువలకు గండ్లతో జలదిగ్బంధంలో 7 మండలాలు. కాకినాడ జిల్లాలో నీట మునిగిన 62,000 ఎకరాల్లోని పంటలు. గోదావరి జిల్లాల్లో నేడు చంద్రబాబు పర్యటన. వరద బాధితులకు పరిహారంపై ప్రభుత్వం కసరత్తు. ఇళ్లకు 25,000 చొప్పున ఇచ్చే యోచన. ఉచితాలను పెట్టుబడులుగా గుర్తించాలన్న తెలంగాణ సర్కార్. జీఎస్డీపీని పరిగణలోకి తీసుకుని నిధులిచ్చేలా చూడాలని ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి. తెలంగాణలో మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ అనుమతి. అందుబాటులోకి 200 ఎంబీబీఎస్ సీట్లు. తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్న మంత్రి. టీజీఎస్ఆర్టీసీ రుణభారం తగ్గించుకోవాలన్న సీఎం. మహాలక్ష్మి పథకంపై సమీక్ష. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఆదేశం. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. జీడిపిక్కల లారీ బోల్తాపడి 7 దుర్మరణం. మరో 2కి తీవ్ర గాయాలు. పర్యావరణ సమస్యలకు స్థానిక పరిష్కారాలు అవసరమన్న ప్రధాని. అంతర్జాతీయ లక్ష్యాల కోసం విప్లవాత్మక పరిశోధనలు చేయాలని దిశానిర్దేశం. ఏలేరు జలాశయం ఉగ్రరూపానికి అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరద ఉధృతి పెరిగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఈ క్రమంలో ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడగా పంట పొలాలు నీట మునిగాయి. అనేక ఇళ్లు జలమయం కాగా ప్రజలు బ్రతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రభుత్వం సైన్యాన్ని, సహాయ బృందాలను రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు నేడు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కాకినాడ జిల్లాలోని ఏలేరు జలాశయానికి 46,000కు పైగా క్యూసెక్కుల వరద వచ్చిన వేళ అధికారులు దిగువకు గరిష్ట వరద వదిలారు. సోమవారం రాత్రి 27,500 క్యూసెక్కుల నీరు వదలగా ఏలేరు కాల్వలు ఊళ్లను ఏకం చేశాయి. కాలువలకు ఎక్కడికక్కడ గండ్లు పడగా ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, జగ్గంపేట మండలాల్లోని లోతట్టు గ్రామాల్ని వరద ముంచెత్తింది. కిర్లంపూడి మండలంలో 12 గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపాలెం, రాజుపాలెం, ముక్కొల్లు, రామకృష్ణాపురం, బూరుగుపూడి తదితర గ్రామాలు ముంపున పడ్డాయి. 7 చోట్ల కాల్వలకు గండిపడి వరద ఊళ్లపై పడింది. ప్రతిపాడు, సామర్లకోట, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం మధ్య రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. సామర్లకోట, పిఠాపురం రహదారిపై రాకపోకలు నిలిచాయి. పెద్దాపురం, గుడివాడ మధ్య రోడ్డు 1/2 కిలోమీటర్ వరకు మునిగింది. ఏలేరు వరద రైతుల్ని నిండా ముంచింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకుంటూ సాగు చేసిన పంట సరిగ్గా చేతికందాల్సిన సమయంలో నీట మునిగింది. కాకినాడ జిల్లాలో దాదాపు 62,505 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాకొచ్చింది. కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో నష్టం ఎక్కువగా ఉంది. ఈ సాయంత్రానికి ముంపు గ్రామాల్లో ఏలేరు వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తుండగా జరిగిన నష్టం నుంచి ప్రజలు ఇప్పట్లో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదట ఏలూరు జిల్లా కైకలూరులో వరద ప్రభావిత ప్రాంతాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్న చంద్రబాబు తరువాత ఏలూరు నగరంలో పర్యటించనున్నారు. శనివారపుపేట కాజ్వే, తమ్మిలేరు ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ముంపు ప్రాంతాల్ని పరిశీలించి బాధితుల సమస్యలు తెలుసుకుంటారు. కీలక శాఖల అధికారులతో వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహిస్తారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థిక వెసులుబాటును బట్టి నీట మునిగిన ఇళ్లకు 25,000 రూపాయలు ఇవ్వాలని యోచిస్తోంది. నీట మునిగిన బైకుల మరమ్మతులకు 3,000, ఆటోలు, ట్యాక్సీలు బాగు చేయించుకునేందుకు 10,000 చొప్పున అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. పంట నష్టపోయిన రైతులకు గతంలో కంటే పరిహారం పెంచి ఇవ్వాలని భావిస్తోంది. పరిహారంపై ఈ నెల 17న సీఎం చంద్రబాబు ప్రకటన చేస్తారని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనంతరం ప్రాంతాల వారీగా బాధితులకు సహాయం అందిస్తామని వెల్లడించారు. చంద్రబాబు చొరవతో వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలు, విద్యుత్ పరికరాలు, గృహాల బీమాల క్లెయిమ్లకు సింగిల్ విండో ఏర్పాటు చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో బీమా సంస్థల స్టాల్స్ అందుబాటులోకి వచ్చాయి. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు త్వరగా క్లెయిమ్లు వచ్చేలా చర్యలు చేపట్టారు. అటు బుడంబేరును ఆక్రమించుకున్న వారికి ప్రత్యామ్నాయం చూపించి
ఆక్రమణలు తొలగిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆపరేషన్ బుడమేరు కోసం 3 శాఖల ఆధ్వర్యంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందిస్తామని వెల్లడించారు. విద్యాధరపురం రైల్వే లోకోషెడ్ పరిసరాల్లో వరద నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించిన ఆయన రైల్వే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ బుడమే రివర్ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉండారో ఈ ఆక్యుపై చేసుకున్న ఇళ్ళన్నింటినీ రిమూవ్ చేయక తప్పదు. లేదంటే మళ్ళీ ఇటువంటి విపత్తు వస్తే ప్రజలు తట్టుకోలేరు. అందువల్ల అక్కడ ఉండే వాళ్ళందరూ సహకరించండి. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అక్కడ ఆక్యుపై చేసుకునే వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి యాక్చువల్గా వాటిలన్నింటినీ యాక్చువల్గా రిమూవ్ చేయమన్నారు. దానికనే ఆపరేషన్ బుడమేరు అని పేరు పెట్టారు. దాని మీద యాక్చువల్గా మున్సిపల్ శాఖని, తర్వాత పంచాయతీ, ఇరిగేషన్ శాఖల్ని, మిగతా శాఖలను కూడా సమన్వయం చేసుకుని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయమన్నారు. కొద్దిగా ఒక 4-5 రోజుల్లో ఇది క్లియర్ అయిన తర్వాత దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని ముఖ్యమంత్రి గారు చూపించి దాని మీద ముందుకు పోతాం. ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను వెలికి తీసేందుకు ఇంజనీర్లు, అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. బాహుబలి క్రేన్లు 5 గంటల పాటు సాయశక్తులా ప్రయత్నించినా పడవలు ఒక్క అంగుళం కూడా కదల్లేదు. తొలి ప్రణాళిక విఫలం కాగా నేడు మరో ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. పడవలను ముక్కలుగా కోసి బయటకు తీయడమే మార్గమనే అభిప్రాయానికి వచ్చి విశాఖ నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. నదులు, సముద్రాల్లో సైతం దిగి అధునాతన కట్టర్లతో భారీ పడవలను కోసే నైపుణ్యం ఉన్న డైవింగ్ టీంలు రంగంలోకి దిగనున్నాయి. పడవల్ని ముక్కలు చేసే పని ప్రారంభించనున్నారు. ఇందుకోసం 120 టన్నుల ఎయిర్ బెలూన్స్ పొన్నమి ఘాట్ నుంచి భారీ పంటను సైతం తెస్తున్నారు. 3 ముక్కలు చేశాక వాటిని క్రేన్లు, పంటలు సాయంతో బ్యారేజ్ నుంచి బయటకు తేవాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితిలో ఈ సాయంత్రానికి పడవలను తొలగించాలని భావిస్తున్నారు. ఈ పడవలను వదిలి ప్రకాశం బ్యారేజ్ని కూల్చాలనే వైసీపీ నేతల కుట్రలు పన్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. విజయవాడ కలెక్టరేట్నే సచివాలయంగా మార్చుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 10 రోజుల తర్వాత మళ్లీ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలో బస్సునే నివాసంగా చేసుకుని అక్కడి నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ మంత్రులు, అధికారుల్ని పరుగులు పెట్టించారు. 74 ఏళ్ల వయసులోనూ రోజు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సత్వర సాయం అందేలా చేశారు. అటు వరద సహాయక చర్యల్లో విశేష సేవలందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చంద్రబాబు అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 23 బృందాల్లోని 700 మందికి పైగా సిబ్బంది గత నెల 31 నుంచి సహాయక చర్యల్లో విస్తృతంగా పాల్గొన్నారు. సేవలు ముగించుకుని తిరిగి వెళ్లిపోతున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ బీవీఎన్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్లో కలిశారు. విపత్కర పరిస్థితుల్లో చాలా బాగా పనిచేశారని సీఎం వారిని అభినందించారు. భద్రాచలం వద్ద గోదావరి మరోసారి మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి వరద పోటెత్తగా నీటి మట్టం 50.5 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. రోడ్లపైకి వరద నీరు చేరగా విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుంచి 13 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అభివృద్ధి గణాంకాల్లో ముందంజలో ఉన్నప్పటికీ ఉన్న రుణభారం, ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగిన తోడ్పాటు ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల అవసరాల కోసం ప్రత్యేక గ్రాంట్లను భారీగా ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేసింది. ఉచిత పథకాల కింద ప్రభుత్వం చేసే ఖర్చును పెట్టుబడిగానే చూడాలని పేర్కొంది. రుణమాఫీ, రైతు భరోసా వంటి పేదల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతున్నట్లు గుర్తు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అవసరాలు, ప్రత్యేక పరిస్థితుల్ని 16వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు ప్రజాభవన్లో మంగళవారం జరిగిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రాష్ట్ర ఏర్పాటు నుంచి అభివృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ రుణభారం పెరిగిందని తెలిపారు. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన తోడ్పాటు అందించాలని కోరారు. ఆర్థిక అస్థిరత ఉన్నందున సవాళ్లను అధిగమించేందుకు వీలైనంత ఎక్కువ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన కొన్ని గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం సంప్రదాయానికి విరుద్ధంగా తిరస్కరించిందని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసింది. దీంతో 16వ ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాలని కోరింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41% నుంచి 50% పెంచాలని విజ్ఞప్తి చేసింది.
తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని నిధుల కేటాయింపు చేయడం వల్ల తెలంగాణ లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలోనూ తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య భారీ వ్యత్యాసముందని వివరించింది. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ నే మీరు ఆధారంగా చేసుకుని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలోనో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే చాలా హైయెస్ట్ ఉంది. అదే రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ చూస్తే లోయెస్ట్, అత్యంత లోయెస్ట్గా ఉంది. కొన్ని ఫ్యూడల్ వ్యవస్థ వల్ల ఈ తెలంగాణ సమాజంలో ఇలా అసమానతలు విపరీతంగా ఉండటం వల్ల ఉన్న వాళ్ళ దగ్గర ఆదాయం ధనం చాలా ఎక్కువగా కేంద్రీకృతమైంది, లేని వాళ్ళ దగ్గర ఇంకా పేదరికంగా ఉన్నారు. వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ చేసి హైయెస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తా అంటే నష్టపోతాము. దీని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవాలని చెప్పి వాటిని వివరించాం. ఫ్యూచర్ సిటీ పేరిట అభివృద్ధి చేయనున్న 4వ సిటీ మిషన్ భగీరథ నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కోరింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, అన్ని పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, మూసీ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తగిన నిధులు సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేసింది. యంగ్ ఇండియా గురుకులాలు, స్కిల్ యూనివర్సిటీ, చెరువుల పరిరక్షణ, వ్యర్థాల బయోమైనింగ్, స్పోర్ట్స్ సిటీ, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల్ని అరికట్టే వ్యవస్థల బలోపేతం కోసం నిధులు ప్రతిపాదించాలని ఆర్థిక సంఘానికి వివరించింది. ప్రత్యేక గ్రాంట్ల రూపంలో దాదాపు 70,000 కోట్ల వరకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు సమాచారం. రుణభారాన్ని ప్రత్యేకంగా వివరించిన ప్రభుత్వం దాన్ని తగ్గించుకునేలా రుణాల రీస్ట్రక్చరింగ్ లేదా అదనపు అప్పులకు వెసులుబాటు కల్పించాలని కోరింది. 5,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతాం. అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించాలి, అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం. తీసుకున్న అప్పులకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది. కాబట్టి ఈ అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసింది వారిని కోరారు. విపత్తుల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు జాతీయ విపత్తు స్పందన నిర్వహణ నిధి మొత్తాల్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. స్థానిక సంస్థలకు నిధులు కూడా ఇప్పుడు ఇస్తున్న శాతం కంటే పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా నిబంధనలు సవరించాలని కోరింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు లభిస్తుందని వివరించింది. అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిందని 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ ఝా కొనియాడారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని 16వ ఆర్థిక సంఘం సభ్యులు సందర్శించారు. పల్లె దవాఖానాను సందర్శించి గ్రామస్తులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. పచ్చదనం, పారిశుద్ధ్యంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు స్వయం సహాయక మహిళా సంఘాలతో ముచ్చటించారు. అనంతరం పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధిని అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని అజయ్ నారాయణ ఝా తెలిపారు. గ్రామ పంచాయతీలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ, ఏపీ, బీహార్, కర్ణాటక, తమిళనాడులో స్వయం సహాయక మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని చెప్పిన ఆయన సూక్ష్మస్థాయి పరిశ్రమల ద్వారా మహిళాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అనంతారం గ్రామ పర్యటన తర్వాత సభ్యులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెరిగిన అవసరాలు, నూతన మార్గాలను ఇందుకు ప్రాతిపదిక చేసుకోవాలని సూచించారు. టీజీఎస్ ఆర్టీసీపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం మహాలక్ష్మి పథకాన్ని మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై ఆరా తీశారు. పథకం అద్భుతంగా ఉందని, ఇప్పటి వరకు 83.42 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళా ప్రయాణికులకు 2,840 కోట్ల 71 లక్షల రూపాయలు ఆదా అయినట్లు వివరించారు. 7,292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తోందని, జిల్లాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతున్నట్లు వివరించారు. ఆక్యుపెన్సీ రేటు పెరగడం సహా ప్రభుత్వం చెల్లిస్తున్న రీఎంబర్స్మెంట్తో సంస్థ లాభాల్లోకి వస్తోందని అధికారులు వివరించారు. అనంతరం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుంచి వాడుకున్న నిధులు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కలిపి 6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు వివరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీ రేటు ఎక్కువగా ఉందని, వడ్డీ రేట్ల తగ్గింపు, అప్పుల రీకన్స్ట్రక్షన్పై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సంస్థపై క్రమంగా రుణభారం తగ్గించాలని సూచించారు.
భూ ఆక్రమణలను అడ్డుకోవడంలో చాకలి ఐలమ్మ తమకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో లక్షల ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిదన్న రేవంత్, ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు సాగుతోందని తెలిపారు. ఐలమ్మ మనవరాలు శ్వేతను తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడతామని వెల్లడించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో, పేదవాళ్ళ చేతుల్లో భూమి ఉన్నది అని అంటే ఇవాళ ఆ భూ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ఆనాడు ఇచ్చిన భూ హక్కులను, ధరణి ముసుగులో పేదలకిచ్చిన భూములను, అసైన్మెంట్ పట్టాలను, పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్ళీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకిచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అని అంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. తెలంగాణలో మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. యాదాద్రి, భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ వైద్య విద్యా డైరెక్టరేట్కు ఎన్ఎంసీ సమాచారం ఇచ్చింది. ఒక్కో కాలేజీకి 50 సీట్లు చొప్పున 200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఎన్ఎంసీకి ప్రతిపాదనలు పంపగా గత నెలలో ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేటకు అనుమతి ఇవ్వగా మరో 4ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో యాదాద్రి, భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి వీలుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వాటిలో లోపాలు సరిదిద్దింది. ఈ 4 చోట్ల 220 పడకల ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎన్ఎంసీ నిర్దేశించిన మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించింది. 2 వారాల క్రితం మరోసారి అనుమతి దరఖాస్తు చేయగా అన్ని అంశాలను పునః పరిశీలించిన ఎన్ఎంసీ ఆమోద ముద్ర వేసింది. సకాలంలో అనుమతులు మంజూరు చేసినందుకు ఎన్ఎంసీకి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కృతజ్ఞతలు తెలిపారు. ఫస్ట్ అప్పీల్ ఎన్ఎంసీ చేస్తే 4 కాలేజీలు మంజూరైనవి. ఆ తర్వాత రెండో అప్పీల్లో హెల్త్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేసుకుంటే ఈ రోజు మనకి ఇంకా 4 మెడికల్ కాలేజీలు మంజూరైనవి. మొన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, దీనివల్ల ఈ కొత్త 8 కాలేజీలలో ఇన్ఫ్రాస్ట్రక్చరే గానీ, ఎక్విప్మెంటే గానీ, హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఎన్ఎంసీ నామ్స్ కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అంటే 400 సీట్లు, ప్రతి మెడికల్ కాలేజీలో 50 సీట్ల ఇంటేక్ తోటి మనకు కాలేజ్ మంజూరైంది. హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై కొరడా జుల్పిస్తోన్న హైడ్రా ఇక నుంచి కొన్ని రోజుల పాటు నాలాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది. ఈ వర్షాకాలం పూర్తయ్యేలోగా నాలాలను ఆక్రమించి నిర్మించిన నివాసేతర నిర్మాణాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వాటి జాబితాను సిద్ధం చేసిన హైడ్రా వరద నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసేందుకు ఒక్కొక్కటిగా తొలగించాలని భావిస్తోంది. ఇప్పటికే రామ్నగర్లోని నాలాపై వైన్ షాపు నిర్వహిస్తున్న 2 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. మరోవైపు హైడ్రా బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైడ్రాకు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉండగా ఇందుకోసం ప్రభుత్వానికి లేఖ రాసింది. పోలీస్ శాఖకు చెందిన 299 మంది సిబ్బందిని డెప్యుటేషన్పై పంపాలని కోరింది. వెంటనే స్పందించిన హోంశాఖ 23 మంది అధికారులను డెప్యుటేషన్పై హైడ్రాకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శిక్షణలో ఉన్న మరో బ్యాచ్ పోలీసులు అందుబాటులోకి వస్తే హైడ్రాకు మరికొంతమందిని కేటాయించే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 7 కార్మికులు దుర్మరణం చెందారు. 2 తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ లారీ వెళ్తుండగా చిలకవారిపాకలు సమీపంలో అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో వాహనంలో 9 మంది కార్మికులు ఉండగా జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని 7 దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
పర్యావరణ రంగంపై పరిశోధనల్లో అడ్డంకులను తొలగించి అంతర్జాతీయ సమస్యలకు స్థానిక పరిష్కారాలను సూచించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో జరిగే పరిశోధన అభివృద్ధికి సంబంధించిన డాష్బోర్డ్ ఉండాలన్న ఆయన ఎప్పటికప్పుడు వాటి గురించి సులభంగా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి సమావేశం ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగింది. సైన్స్, టెక్నాలజీతో పాటు పరిశోధన, అభివృద్ధి పథకాల రీడిజైనింగ్ పై ఇందులో చర్చించారు. సమావేశ వివరాలను ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు విప్లవాత్మక పరిశోధన జరపాలని ప్రధాని సూచించారు. ప్రస్తుతమున్న సమస్యలకు ఈ పరిశోధనలు కొత్త దారి చూపించాలన్నారు. పర్యావరణ మార్పులు, వాహనాల బ్యాటరీలు, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వంటి వాటిలో కొత్త పరిష్కారాలను కనుగొనాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం, సాంకేతికత కలగలిసిన భారత్ మానవ సంక్షేమానికి భరోసా కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదే సమయంలో భిన్న సెమీ కండక్టర్ల సరఫరా వ్యవస్థలో విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే సత్తా దేశానికి ఉందని అన్నారు. ప్రభుత్వం స్థిరమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. ఢిల్లీలోని లోక్ కళ్యాణ మార్గ్ నివాసంలో జరిగిన సెమీ కండక్టర్ల తయారీ సంస్థల సీఈఓల సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. సీఈఓల ఆలోచనలు వారి కంపెనీలను తీర్చిదిద్దడమే కాకుండా దేశ భవిష్యత్తుకు మార్గం చూపుతాయని మోదీ పేర్కొన్నారు. రానున్న కాలమంతా టెక్నాలజీతోనే నడుస్తుందని, డిజిటల్ కాలానికి సెమీ కండక్టర్ అనేది కనీస అవసరమని తెలిపారు. భవిష్యత్తులో కనీస అవసరాలకు సెమీ కండక్టర్లు ఆలంబనగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్ల రంగంలో భారత్ నిబద్ధతను సీఈఓలు కొనియాడారని ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో 3 రోజుల పాటు జరగనున్న సెమికాన్ ఇండియా 2024 ఈవెంట్ను ఈ ఉదయం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. భారత వాయుసేనలో లైంగిక వేధింపుల కేసు కలకలం సృష్టించింది. 2 ఏళ్లుగా వింగ్ కమాండర్ తనను వేధించడం సహా అత్యాచార యత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఫ్లయింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై బుద్గాం పోలీసులు కేసు నమోదు చేశారు. వింగ్ కమాండర్గా ఉన్న అధికారి డిసెంబర్ 31, 2023న తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. కేసు విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని వాయుసేన ప్రకటించింది.